ఇలా కర్రీని ఎప్పుడైనా ట్రై చేసి తిన్నారా? అదేనండి పూరీలోకి గానీ, చపాతీలోకి గానీ, రోటీలోకి గానీ, మనం రైస్‌లో గూడా తినొచ్చు. Hi friends, welcome to our channel, Lakshmi Akshaya. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే కుక్కర్‌నైతే పెట్టుకొని, కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్‌నైతే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీరానైతే యాడ్ చేద్దాం. జీరా యాడ్ చేసిన తర్వాత మినప్పప్పునైతే యాడ్ చేద్దాం. మినప్పప్పు యాడ్ చేసిన తర్వాత ఆవాలనైతే యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి చీలికల్ని ఇలా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకుని కొంచెం తుంచి ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపునైతే యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా తరిగి పెట్టుకున్న ఉంచివన్నీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కొద్దిగా నూనెలో ఇలా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోతాయండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్నా ఓకే, లేదు అంటే ఇన్స్టెంట్గా ఉన్నది కూడా మనం యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకి పట్టేలా ఇంకొంచెం వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం. టమాటో ముక్కలు యాడ్ చేసుకొని మనం ఇంకొద్దిగా ఆ తాలింపులో వేసినవన్నీ ఈ టమాటో ముక్కలకు పట్టేలా ఇంకొద్దిగా ఒకే రౌండప్లో ఇలా వేయించుకుందాం. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పునైతే యాడ్ చేద్దాం. ఉప్పునైతే యాడ్ చేసిన తర్వాత ఆ తాలింపులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఈ మీల్ మేకర్కి పట్టేలా ఇంకొకసారి అయితే ఇలా వేయించుకుందాం. ఇలా వేయించుకుంటే మీల్ మేకర్లో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. చాలా టేస్టీగా అయితే కర్రీ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా కారాన్ని అయితే యాడ్ చేద్దాం. కొద్దిగా కారంని అయితే యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత అది బాగా మరిగిపోతుందండి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం శనగపిండి నానబెట్టి ఉంచుకోవాలి. ఆ నానబెట్టిన ఆ నీరుని ఇందులోనే యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే ఇలా ఒకే రౌండప్లో కలుపుకుందాం. ఇలా దగ్గరగా కలుపుకున్న తర్వాత ఆ మీల్ మేకర్ బాగా ఉడకాలి కదా, కలుపుకోవాలి. నెక్స్ట్ టేస్టీ ఇంకొంచెం అదిరిపోవాలంటే మనం మీట్ మసాలా అయితే యాడ్ చేద్దాం. మీట్ మసాలాని యాడ్ చేసి ఇంకొకసారి అయితే ఇలా రౌండప్లో కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్కి అయితే మీల్ మేకర్ చాలా చక్కగా అయితే కుక్ అయిపోతుంది. చాలా బాగా కర్రీ కుదురుతుంది. ఈ కర్రీని మనం రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లో పెట్టి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మి అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.